మా ముందున్న దైవజనులు ఎంతో గొప్ప పరిచర్య చేశారు. దేవుని కొరకు బాగా వాడబడ్డారు. వారు వెళ్లిపోయిన తర్వాత వారి యొక్క కుటుంబం చాలా నష్టపోతూ ఈ రోజు దైవికమైన విధానంలో లేరు. దేవుడు వారి యొక్క పరిచర్ను మర్చిపోయాడా? ఆ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఎలా అర్థం చేసుకోవచ్చు? బైబిల్ చాలా క్లియర్ గా చెప్తా ఉంటున్న మాట, దేవుని సేవలో ఎవరైనా ఉండాలి అని అంటే వాళ్ళు పెద్దగా ఉండాలన్నా, పరిచారకుడుగా ఉండాలన్నా, వాళ్ళ ఇంట్లో ఒక క్రిస్టియన్ వాతావరణం ఉండాలి. భక్తి అనేది ఎప్పుడు ఒకళ్ళలో నుంచి ఇంకోళ్ళకి రానే రాదు. మనం ఒక అంబియన్స్ ని క్రియేట్ చేయొచ్చేమో కానీ విశ్వాసము, భక్తి అనేది ఎప్పటికైనా పర్సనల్. వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మా డాడీయే కదా అని, లేకపోతే తక్కువగా చూస్తూ వాక్యానికి ప్రాముఖ్యత కంటే మనిషిని బట్టి వాక్యాన్ని తృణీకరించడం బట్టి దాని పర్యవసానాన్ని అనుభవిస్తారేమో. దేవుడు నమ్మకస్తుడు. దేవుడు తన కృప కనికరం బట్టి ఏ రోజు ఎవరినైనా దర్శించవచ్చు. వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ప్రార్థన వృధా కాకుండా దేవుడు వాళ్ళని తిరిగి దాదాపుగా తెస్తాడు. ఒకవేళ తేలేదు అని అంటే వాళ్ళు బుద్ధిపూర్వకంగా పోగొట్టుకున్నారు తప్ప ఆ దైవ సేవకుడు చేసిన తప్పును బట్టి వీళ్ళకి ఏదో జరిగింది అన్నట్టు కాదు.